సో 'శంబాలా' మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. నిజంగా నేను ఈ సినిమా నచ్చుతదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేకపోయా. నిజంగా ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఒరేయ్ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా బాగుంది ఏంట్రా అని ఫీలింగ్ వచ్చిందన్నట్టు. ఒక ఊర్లో ఒక పెద్ద ఉల్క పడుతది. ఉల్క పడ్డ తర్వాత ఆ ఊర్లో కొన్ని విచిత్రమైన విషయాలు జరుగుతా ఉంటాయి అన్నట్టు. దయ్యాలు వస్తా ఉంటాయి, కోరికలతోటి మనుషులకి పిచ్చెక్కుతా ఉంటది. అదంతా మనకి ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ తోటి కార్పిస్తారు. అసలు ఎగ్జాగ్జరేట్ చేయట్లేదు. కొన్ని సీన్స్ అయితే మాత్రం నాకు ప్యాక్ అయినాయి. ముఖ్యంగా కుంటి కుమార్ అని వాడు ఉంటాడు భయ్య, వాడి సీన్స్ పడతా ఉంటాయి. లిటరల్‌గా చెప్తున్నా, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అక్కడ ఏదో సూపర్ చేస్తున్నారని అనట్లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ కన్స్ట్రెంట్స్ కనబడ్డాయి. వాడుతా ఉన్నారు, అక్కడ చూస్తున్న ప్రొడక్షన్ వాల్యూస్ అంత బాగా అనిపించట్లేదు. బట్ రైటింగ్ వైజ్ గా, అక్కడ పడే సీన్స్ వైజ్ గా వీళ్ళు పెట్టుకున్న కాన్సెప్ట్స్ ఎలా ఆలోచించారు ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. ఇట్ వాజ్ రియలీ వెల్ మేడ్ మూవీ ఇన్ దట్ బడ్జెట్. ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉండి ఇంకా బాగుండేదని ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా 'శంబాలా' మూవీ ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించలేనటువంటిది. ఇలాంటప్పుడు మామూలుగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అనే ఫీలింగ్ నాకైతే వచ్చింది.